దేవుని స్తోత్రం. 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అని చదువుకుందాం. అది రెడీ బాబు? మరి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమామయుడైన మా పరలోకపు తండ్రి, ఇహమందును పరమందును మాకున్న ఏకైక క్షేమాధారమా నిన్ను స్తుతిస్తున్నాం. ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోచేసి ఒక నూతన వారారంభంలో, నూతన పునరుద్ధాన దినములో మేము నీ సన్నిధిలో సమకూడటానికి నీ పరిశుద్ధ వాక్యములు ధ్యానించి నీ వాక్యోదక స్నానము చేత, నీ రక్త ప్రోక్షణ స్నానము చేత పునీతులమై పశ్చాత్తప్తులమై నీ ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారమై నీ దివ్య దేహములో మీ యొక్క మహిమగల రక్తములో తద్వారా కలిగే జీవములో అక్షయతలో మేము పాలువారమయ్యే భాగ్యం మాకు అనుగ్రహించాలనికే స్తోత్రము తండ్రి. మీ దీన సేవకుడు ప్రియ తమ్ముడు అరుణ్ కుమార్ ద్వారా మీరు అనుగ్రహించిన హెచ్చరిక వాక్యం కొరకు నీకు స్తోత్రం. ఆ నీ దాసుని ఇంకను బలపరిచి అనేక స్థలాలలో, దేశాంతరాలలో, ఖండాంతరాలలో వాడుకోండి. మీ దాసుడు పాస్టర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అలాగే ఇక్కడ ఇతర అభిషిక్త సేవకులు చాందుస్మాన్, పాస్టర్ మధు, పాస్టర్ పైడిరాజు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అభిషిక్తులు, సువార్తికురాళ్ళు అందరినీ మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధ ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మేము అర్పించిన కానుకలను మీరు అంగీకరించారు. తిరిగి మమ్మల్ని దీవించడానికి చేతులెత్తి ఉన్నారు కనుక నీ స్తోత్రం. నీ దీవెనలన్నీ మేము స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. మేము లేచి తిరిగి మా ఇళ్లకు వెళ్ళక ముందు ఒకసారి మాతో మాట్లాడండి. మాకు అవసరమైన హెచ్చరికను, పదనిర్దేశం మీరే చెయ్యండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అపొస్తలుడైన పౌలు భక్తుడు తన ఆధ్యాత్మిక తనయుడైన తిమోతికి ఈ ప్రత్యేకమైన పత్రిక వ్రాస్తూ అనేకమైన విశేషమైన ప్రాముఖ్యమైన హెచ్చరికలు ఆయన చేస్తూ ఉన్నాడు. చాలా ప్రశస్తమైనటువంటి పత్రికలు, పాస్టరల్ ఎపిజల్స్, ఈ 3 ఉన్నాయి బైబిల్లో, కొత్త నిబంధనలు. 1 తిమోతి, 2వ తిమోతి, తీతు. ఈ 3 కూడా దైవ సేవకుల కొరకైన పత్రికలు అని వేదాంత పండితులు కేటగిరైజ్ చేశారు. నాట్ ఓన్లీ ఫర్ పాస్టర్స్. లేఖనములన్నీ కూడా ప్రతి విశ్వాసికి చెందినవి. లేఖనములన్నీ కూడా ప్రతి విశ్వాసికి చెందినవని ఇదే పత్రికలో రాయబడి ఉంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. హల్లెలూయా. దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము అనే మాట కింద 5వ ఫుట్ నోట్లో చూడండి ఏమనుందో. ప్రతిలేఖనము కూడా దైవావేశము వలననే కలిగి
ప్రతి లేఖనము కూడా దేని ద్వారా కలిగింది? దైవావేశం వలన కలిగినది కనుక ప్రతి లేఖనము ఉపదేశించుటకు ప్రయోజనకరము, ఖండించుటకు ప్రయోజనకరము, తప్పు దిద్దుటకు ప్రయోజనకరము, నీతి యందు శిక్ష చేయుట అంటే శిక్షణను ఇచ్చుట, ట్రైనప్ చేయడంలో ప్రయోజనకరమైంది. ఎవ్రీ పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఎవ్రీ వర్స్ ఇన్ ద బైబిల్, అది పంచకాండాలు కానీ, ప్రవక్తల గ్రంథాలు కానీ, చరిత్ర గ్రంథాలు కానీ, కావ్య గ్రంథాలు కానీ, సువార్తలు కానీ, అపోస్తలుల కార్యాలు కానీ, సంఘానికి ప్రవర్తన నియమావళిగా భక్తులు రాసిన పత్రికలు కానీ, ప్రకటన గ్రంథము కానీ, ప్రతి లేఖనమును దైవావేశము చేతనే కలిగి విశ్వాసులను నీతి యందు ట్రైనప్ చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. లేఖనాలు జస్ట్ ఒక వర్గీకరణ, మన సౌలభ్యం కొరకు, గుర్తుపెట్టుకోవడానికి సౌలభ్యం కొరకు పెద్దలు అలా వర్గీకరించారు. కానీ ఇవి పాస్టర్స్ మాత్రమే చదవాలి అనే లేఖనాలు ఏమీ లేవు. ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగి ప్రతి ఒక్కరికి ఉపదేశము చేయడానికి, ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు వారికి తరబీదునివ్వడానికి, శిక్షణనివ్వడానికి యూజ్ఫుల్, ప్రయోజనకరమై ఉన్నది. సాధారణంగా స్త్రీల కూటాలు జరుగుతాయి. దానికి కొంతమంది పురుషులు వచ్చి కూర్చుంటారు. స్త్రీలకు ఇవ్వటానికి పురుషులు రావచ్చా అని నన్ను అడుగుతారు. అమ్మాయి ఉపదేశకుడు నేనే పురుషుని కదా, నేనేమైనా స్త్రీనా? కాబట్టి రావచ్చు బాబు, పర్వాలేదు, వాక్యం ఎవరికైనా ఒకటి అని చెప్తాను నేను. యూత్ మీటింగ్ ఉంటుంది. యూత్ మీటింగ్ కొంతమంది ముసలోళ్ళు వచ్చి కూర్చుంటారు. యూత్ మీటింగ్లో ముసలోళ్ళు వచ్చారు ఏంటండి అంటే వస్తారు. దే ఫీల్ యంగ్, ఎవ్రీవన్ హూ ఫీల్స్ యంగ్ ఈజ్ యంగ్. కొంతమంది యంగ్స్టర్సే, యవనస్తులే, కానీ వాళ్ళ మనసులో ఎక్కడ లేని ముసలితనం, ఈ స్వరూపం అంటూ ఉంటారు. మీటింగ్ వెళ్ళాలంటే అబ్బా అంత దూరమా, ఇంత దూరమా అంటారు. వీడు 20 ఏళ్ళు లేవు, ఒళ్ళం కాదు, 70 ఏళ్ళు చకచకా నడిచి వచ్చేస్తుంటారు. యూత్ అనేది మైండ్లో, హృదయంలో, మనస్సులో ఉంటుంది తప్ప మన శరీరంలో కాదు. ఏమి యూత్ మీటింగు, ముసలోళ్ళు వచ్చి కూర్చున్నారు, అయినా వాక్యమే కదా, వాక్యమే. కనుక స్త్రీలకు వేరే ప్రసంగాలు, అవి పురుషుడు వినకూడదు, టాప్ సీక్రెట్ అన్నది ఏమి లేదు. యవనస్తులకు వేరే ప్రసంగాలు ఉంటాయి, మిగతా వాళ్ళు పెద్దోళ్ళు వినకూడదు. అంటే అందరూ పెద్దవాళ్ళు వినకూడని సంగతులు యవనస్తులకేమి చెప్పేది ఉండదు. పురుషులు వినకూడని ప్రసంగాలు స్త్రీలకే చెప్పేది ఉండదు. వాక్యం అందరికీ సమానమే. మీరు చదవక్కర్లేదు, సందర్భాన్ని బట్టి ఎత్తి చెబుతున్నాను. మీకు తెలుసు, ఎఫెసీ 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు కుటుంబ వ్యవస్థలో స్త్రీ స్థానం ఏంటో, పురుషుని స్థానం ఏంటో పౌలు భక్తుడు రాశాడు. స్త్రీలకేం రాశాడు? స్త్రీలారా ప్రభువుకు లోబడినట్లుగా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అది పురుషులు కూడా చదువుకుంటారు లేదా? పురుషులారా
మీ సొంత శరీరముల వలె మీ భార్యలను ప్రేమించాలి. ఆ మాట స్త్రీలు చదువుకుంటారా లేదా? చదువుకుంటారు. స్త్రీలు చదివి ఏమనుకుంటారంటే, అయితే మగోళ్ళకి ఇలా చెప్పాడు దేవుడు, ఈసారి వాడు నన్ను ఏమన్నా తిట్టినా కొట్టినా ఈ వచనం ఎత్తి చెప్పి వాడు తోలు తీస్తాను అనుకుంటారు. మగోళ్ళు తమకేమి చెప్పాడో చదువుకోరు. ప్రభువుకు లోబడ్డట్టుగా మీ స్వపురుషులకు. ఆడోళ్ళకి ఎంత మంచి మాట చెప్పాడు యేసయ్య, బంగారు మాట. నెక్స్ట్ టైం ఆమె నా మాట వినకపోతే ఈ వచనం ఎత్తి చెప్పి దాని తోలు తీస్తాను అని అనుకుంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరికి దేవుడు ఏమి చెప్పాడో అన్ని వర్గముల వారికి తెలియడానికి అవకాశం ఉంది, తెలియడానికి అవకాశం ఉంది, తెలుసుకోవచ్చు. మనందరము బేసికలీ క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన దేవుని సొత్తైన ప్రజలు. టోటల్గా డిఫరెంట్గా ఏముండదు. దేవుని వాక్యము ద్వారా గద్దింపు, హెచ్చరిక పొందే విషయంలో స్త్రీ అని పురుషుడనే భేదము లేదు. పాస్టర్ అనే మామూలు విశ్వాస అనే భేదం లేదు. అన్ని హెచ్చరికలు అందరికీ అవసరమే. కనుక పాస్టరల్ ఎపిజిల్స్లో నుండి, పాస్టరల్ సంఘ కాపరుల పత్రికల్లో నుండి వచనం ఎత్తుకున్నప్పుడు సంఘమంతటికి ఉపదేశం చేయొచ్చు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఖండించుటకు, ఉపదేశించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షణ చెందుటకు. శిక్ష అంటే అర్థం ఏంటంటే సంస్కృతంలో ట్రైనింగ్ ఇవ్వడం. మా చిన్నతనంలో బాల శిక్ష అని ఉంటుండే. అవి నేర్పిస్తాం. బాల శిక్ష అంటే పిల్లల్ని పట్టుకొని కొట్టడమా? కాదు. బాల శిక్ష అంటే బాల్యములో చేసే శిక్షణ అని అంటాం. అది గనుక ఇప్పుడు తిమోతికి రాశాడు పౌలు. ఆ మాటను మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి గమనించండి. 2వ తిమోతి 2వ అధ్యాయములో 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఓ తిమోతి నువ్వు శ్రమను అనుభవించుము. క్రీస్తు యేసు యొక్క సైనికులలో కొందరు మంచి సైనికులు ఉన్నారు, కొందరు చెడ్డ సైనికులు ఉన్నారు. మంచి సైనికుని వలె అన్నాడంటే మంచి సైనికులు కానోళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా సైనికులే. ఎవరి కొరకు పోరాటం చేస్తున్నారంటే క్రీస్తు కొరకనే వాళ్ళు కూడా చెప్పుకుంటారు. క్రీస్తు సైనికులుగా తమను తాము ప్రకటించుకొని క్రీస్తు కొరకే యుద్ధాలు చేస్తున్నామని చెప్పుకొని దేవుని పనిని పాడు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉంటారు. అందుకే ఎంఫాటికలీ ఎంఫసైజ్ చేసి క్రీస్తు యేసు యొక్క సైనికుని వలె అనే దగ్గర ఒక్క ప్రీఫిక్స్ పెట్టాడు. సైనికునికి ముందు మంచి సైనికుని వలె. అందరూ క్రీస్తు సైనికులే, కానీ అందరూ మంచి సైనికులు కాదు. అదొక పాఠం మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసుకు చెడ్డ సైనికులు ఎట్లుంటారంటే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15-17 వచనాలలో ఏంటంటే కొందరు అసూయ చేతను
కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వీళ్ళందరూ కూడా ఎవరిని ప్రకటిస్తున్నారు? క్రీస్తునే ప్రకటిస్తున్నారు. ఇంకా వేరే దేవుణ్ణి ఏం కాదు. ఆ మాట గమనార్హం. క్రీస్తునే ప్రకటిస్తున్నారు కానీ అసూయ చేత ప్రకటిస్తున్నారు. క్రీస్తునే ప్రకటిస్తున్నారు కానీ కలహ బుద్ధి చేత ప్రకటిస్తున్నారు. మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు. చాలామంది సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళ గోల్ పైన కవరింగ్ ఏముంటుందంటే యేసుని గురించి మాట్లాడుతున్నాం, దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నాం, దేవుణ్ణి మహిమపరచడానికి మాట్లాడుతున్నాం అనే కవరింగ్ ఉంటుంది. కానీ వాస్తవానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరి మీదనో అసూయ, ఇంకొక భక్తుని మీద అసూయ, కలహ బుద్ధి, ఎవడి మీదనో కోపం పెట్టుకొని సువార్త చెప్తారంట, ఎవడి మీదనో అసూయ పెట్టుకొని సువార్త చెప్తారు. బైబిల్లో ఉందా లేదా? బైబిల్లో ఉంటే మరి సమాజంలో ఉంటారా లేదా? అంతే. ఇంకా అనివార్యం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వారైతే నా బంధకములతో కూడా, ఆల్రెడీ పౌలు బంధకాల్లో ఉన్నాడు, ఆల్రెడీ రోమా ప్రభుత్వం చేత హింసింపబడుతున్నాడు, చెరసాల పత్రిక, ఫిలిప్పీ పత్రిక, పౌలును అరెస్ట్ చేశారు, జైల్లో వేస్తే జైలు నుంచి రాశాడు ఫిలిప్పీ పత్రిక. జైల్లో ఇప్పటిలాగా ఉండదు. ఈ కాలం జైళ్ళు కాదు, ఆ కాలం జైళ్ళు. సుఖంగా పడుకునే పడక ఉండదు, మంచి భోజనం ఉండదు, చాలా బాధ. అన్ని బాధలలో నాకు శ్రమను తోడు చేయవలెనని ఆల్రెడీ బాధపడుతున్న భక్తునికి ఇంకా కొంచెం బోనస్ లాగా శ్రమను తోడు చెయ్యాలని తలంచుకొని తలంచుకున్న ఒక మంచి వ్యూహము రచించారు. పౌలు ఆల్రెడీ శ్రమలో ఉన్నాడు, మనం ఇంకా శ్రమను పెంచుదాం, ఇంకా హర్ట్ చేద్దాం, ఇంకా అవమానిద్దాం, ఇంకా ఆయన పరువు తీద్దాం, ఇంకా ఆయనను మానసికంగా హింసిద్దాం అని తలంచుకొని, అది స్పాంటేనియస్గా అనుకోకుండా చేస్తున్న పని కాదు, ప్రీ ప్లాన్డ్గా తలంచుకొని, అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని వాళ్ళు మనం కూడా సువార్త చెప్తాం. ఎందుకు చెప్తాము? ఆల్రెడీ బాధలలో ఉన్న పౌలుకు మరికొంచెం బాధను మనం యాడ్ చేద్దాం. ఖచ్చితంగా బైబిల్లో ఈ మాట రాయబడి ఉందా లేదా? ఆల్రెడీ బంధకములలో ఉన్న నాకు శ్రమను తోడు చేయవలెనని వారు శుద్ధ మనస్సుతో కాక, ఇది ఎంత భయంకరం అండి, కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. ఎవరి మీదనో కక్ష పెట్టుకొని వాక్యం మాట్లాడటం. ఈ వాక్య పరిచర్య ద్వారా ఎవడైనా రక్షణ పొందుతాడో పొందడో అది వాళ్ళకి అవసరం లేదు. పౌలునైతే గాలి తీయాలి అనే ఒక దురుద్దేశపూర్వకంగా వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. మరి వీళ్ళు చెప్పేది బైబిల్లోని సంగతులే చెప్తారా లేదా? యేసుని గురించి మాట్లాడతారా? మాట్లాడడానికి వేరే దేవుని గురించి మాట్లాడతారా? ఏమండి, ఎవరిని గురించి మాట్లాడతారు? సువార్తనే ప్రకటించుచున్నారు, ఇంకా క్రీస్తును ప్రకటించుచున్నారు. అక్కడ శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును.
క్రీస్తునే ప్రకటిస్తున్నారు కానీ కక్షతో. ఎవరి మీద కక్ష? పౌలు మీద కక్ష, పౌలు మీద ద్వేషం, అలా ప్రకటిస్తున్నారు. వీరైతే ఇంకో వర్గం ఉంది, మంచి మనస్సుతో సువార్తను ప్రకటించేవారు. వాళ్ళు కూడా క్రీస్తును ప్రకటిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పౌలు అనే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ఎవరి మీద ప్రేమతో? పౌలు మీద ప్రేమతో. ఎవరిని ప్రకటిస్తున్నారు? ఎంత విడ్డూరమో చూడండి. కొంతమంది పౌలు మీద ద్వేషముతో క్రీస్తుని ప్రకటిస్తున్నారు. కొంతమంది పౌలు మీద సరైన అవగాహన కలిగి క్రీస్తును ప్రకటిస్తున్నారు. వాళ్ళైనా వీళ్ళైనా ఎవరిని ప్రకటిస్తున్నారు? కనుక ఇద్దరు ఎవరికి సైనికులు? అంతే కదా, క్రీస్తుకు సైనికులే. కానీ అందులో మరి కొందరేమో మంచి సైనికులు, కొందరేమో చెడ్డ సైనికులు. క్రీస్తు సైనికుల్లో కొంతమంది హృదయము నిండా ద్వేషము నింపుకొని క్రీస్తునే ప్రకటిస్తూ క్రీస్తు కార్యములని పాడు చేస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం. అందుకే ఓ తిమోతి, నువ్వు క్రీస్తు సైనికుడు అయితే చాలదు, మంచి సైనికుడు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి సైనికుడు. నేను ఒకటే చెప్తున్నా, మంచి సైనికుడుగా, క్రీస్తుకు మంచి సైనికుడుగా నీవు ఉండాలంటే పౌలు పట్ల సరైన అభిప్రాయము కలిగి ఉండాలి. క్రీస్తుకు మంచి సైనికుడుగా ఉండాలంటే పౌలును ద్వేషించకుండా ఉండాలి. నువ్వు క్రీస్తుకు మంచి సైనికుడివి కావాలంటే పౌలు ఎందుకు నియమించబడ్డాడు అది నీవు ఎరిగి ఉండాలి. ప్రేమతో వారు క్రీస్తును ప్రకటించారు. నేను చెప్తున్నా, పౌలును ద్వేషిస్తూ క్రీస్తును ప్రకటిస్తూ నువ్వు మంచి సైనికుడు అయి ఉండడము సాధ్యము కాదు. వీళ్ళని ప్రేమిస్తేనేమి, ప్రేమించకపోతేనేమి, వీళ్ళు మనుషులే కదా. మేము క్రీస్తుని ప్రేమిస్తాము, క్రీస్తుని ప్రకటిస్తాము. మనుషులను వీళ్ళని ఎందుకు ఎంత భక్తులైన మనుషులే కదా అనుకునే మూర్ఖులు ఎప్పటికైనా చెడ్డ సైనికులే కాగలుగుతారు తప్ప మంచి సైనికులు కాదు. కాబట్టి ప్రతి తరములోనూ దేవుని చేత నియమింపబడినటువంటి దైవజనులు ఉంటారు. వాళ్లను ప్రేమించడం కూడా మంచి సైనికుని లక్షణం. దేవుని స్తోత్రం. వాళ్ళే మంచి సైనికులు. మనం ఎవరినైనా ఎప్పుడైనా ఏ దైవజనుడైనా ద్వేషించి మాట్లాడేమో మనం? భక్తసింగయ్య గారు అంటే మనకెంతో ప్రేమ, అభిమానం. ముంగమూరు దేవదాసయ్య గారంటే మనకెంతో ప్రేమ, అభిమానం. అపోజిల్ పిఎం శామ్యులయ్య గారంటే మనకెంతో అభిమానం. అలాగే ఏడబ్ల్యూ టోజర్ గారు, ఈఎం బౌన్స్ గారు, ఆస్వాల్డ్ స్మిత్ గారు, వాచ్మన్నీ గారు, ఆండ్రూ మర్రే గారు, ఇంకా ఎందరో దైవజనులను గురించి మనం ఎప్పుడు ప్రశంసించుకుంటూ ఉంటాం. We love all the men of God who were used mightily by God, though they had minor doctrinal differences.
వాళ్ళందరికీ చిన్న చిన్న సిద్ధాంత భేదాలు ఉన్నాయి, చిన్న చిన్న భేదాలు ఉండొచ్చు. అయినా సరే వాళ్ళని విమర్శించడానికి మనం సరిపోము. వాళ్ళు హిమాలయ పర్వతం అంత తగిన స్థితిలో ఉన్న భక్తులు అనే ఒక ఆరోగ్యవంతమైన భక్తిని ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్న మనకు దేవుడు నేర్పించాడు. ఏ మనుష్యుని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషించరాదు, ద్వేషించరాదు. వీ లవ్ బ్రదర్ భగత్ సింగ్, వీ లవ్ పిఎం సామ్యుల్ గారు, వీ లవ్ దేవదాసయ్య గారు. మామూలుగా ఒట్టొట్టి మాటలు కాదు, ఒట్టిగా మాటలు కాదు, హృదయపూర్వకంగా వాళ్ళను ప్రేమిస్తూ మనం సువార్త ప్రకటిస్తున్నాం. ఇది ఎవరి లక్షణం? మంచి సైనికుడి లక్షణం అండి. చెడ్డ సైనికుడు అంటే ఎవడు? ఎవరి పక్షంగా పోరాడుతున్నాడో ఆయన రాజ్యానికే నష్టం కలిగిస్తాడు. ఏ రాజు పక్షంగా పోరాడుతున్నాడో ఆ రాజుగారికే నష్టం కలిగిస్తాడు. ఎందుకంటే జ్ఞానము లేని సైనికుడు, ఏదో వెర్రి ఆవేశము తప్ప తెలివి లేని సైనికుడు. ఓ తిమోతి, నీవు అలాగుండదు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఏమనుభవించాలి? ఇది మంచి సైనికునికి ఉన్న రెండవ లక్షణం, శ్రమ అనుభవించుట. నీవు మంచి సైనికుడివైతే నీకెవ్వరు సన్మానం చేసి గజమాలయ్యరు. ఇఫ్ యూ ఆర్ ఎ బెస్ట్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్, నోబడీ ఫెలిసిటేట్స్ యూ. ఎవరు కూడా నిన్ను గౌరవించి దండయ్యరు. ఈ సమాజం అంతా రాళ్ళు పుచ్చుకొని కొడుతుంది. మంచి సైనికుని వలె నాతో పాటు నీవు కూడా శ్రమ అనుభవించును. శ్రమ పడడానికి సిద్ధంగా ఉండాలి, అవమానాలకు సిద్ధంగా ఉండాలి. రెడీ టు బి రిజెక్టెడ్, డిస్పైజ్డ్ బై ద పీపుల్. అందరూ నన్ను మెచ్చుకోవాలి, నా కిరీటం పెట్టాలి, నన్ను గౌరవించాలి అనే ఆశ నీకు ఉన్నంత వరకు నువ్వు మంచి సైనికుడివి కాదు. పలానోళ్ళు మిమ్మల్ని చాలా విమర్శిస్తున్నారండి అంటే మామూలే కదా. ఎవరు విమర్శించకుండా ఉంటేనే నాకు డౌట్ వస్తుంది. నేను ఎక్కడో దారి తప్పినట్టున్నాను, ఇదేమిట్రా నన్ను ఎవడేమనడం లేదు, ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయినట్టున్నాను. చాలామంది విమర్శిస్తున్నారా? వెరీ గుడ్, మనం సరిగ్గా ట్రాక్లోనే ఉన్నాం. అది మంచి సైనికుడి లక్షణం. ఇంకొక మాట ఏమిటంటే, సైనికుడు ఎవడైనా సరే యుద్ధానికి పోవున్నప్పుడు ఒకటే గురి కలిగి ఉంటాడు, తనను దండులో చేర్చుకొనిన వాని ఆయననే సంతోషపెట్టాలి. మంచి సైనికుని లక్షణం ఏంటి, ఆశ ఏంటి? నన్ను ఈ దండులో ఎవరైతే చేర్చుకున్నారో ఆ రాజుగారిని నేను సంతోషపెట్టాలని ఆశ కలిగి ఉండి ఒక జాగ్రత్త తీసుకుంటాడు, ఒక ప్రికాషన్. ఏంటా జాగ్రత్త అంటే, ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. జీవన వ్యాపారములు అంటే క్రిస్టియన్స్ బిజినెస్ జీవితం అర్థం కాదు. జీవన వ్యాపారము అంటే ఈ లోక సంబంధమైన అనవసరమైన కార్యకలాపాలు అని అర్థం. పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. వ్యాపారము నిషిద్ధము కాదు మనకు,
గుణవతి అయిన భార్య ఆమె తన వ్యాపార లాభమును అనుభవము తెలుసుకును. విస్తారమైన ద్రవ్యము డబ్బు కూడబెట్టి ద్రాక్ష తోటలను అంటే కొత్త సంఘాలను నాటిస్తుంది. తలాంతుల ఉపమానంలో నీకు 5 తలాంతులు ఇచ్చాను, ఇంకా 5 సంపాదించావు, నువ్వు బడా నమ్మకమైన మంచి దాసుడా. 2 ఇచ్చాను, ఇంకో 2 సంపాదించావు, శబాష్. వాడిని కూడా ఆశీర్వదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడితో అన్నాడు, వాడు 1 తెచ్చిచ్చాడు. మరి నువ్వు విత్తని చోట కోయివాడవు, పెట్టని చోట తీసుకునేవాడు నీవు. దీంతో ఏమైనా చేస్తే మళ్ళీ ఇది కూడా మునిగితే కష్టమని ఏం చేయలేదు. నువ్వు ఇచ్చిన తలాంత అట్లే దాచిపెట్టుకుని మళ్ళీ నీది నీకు ఇచ్చేస్తాను. అంటే సోమరి అయిన చెడ్డదాసుడా, కనీసం ఈ తలాంతును వడ్డీకి ఇవ్వవలసి ఉంటుంది. వ్యాపారస్తుల దగ్గర ఉంచవలసి ఉండేది. నేను వచ్చి వడ్డీతో సహా దానిని తీసుకుందని. అంటే వ్యాపారమును, వర్తకమును యేసు ప్రభు వారు ఎక్కడ కూడా నిషేధించలేదు. కనుక ఎవరికైతే బిజినెస్ చేయాలని ఆశ ఉందో మీరు నిస్సందేహంగా బిజినెస్ చేయండి, జాగ్రత్తగా చెయ్యండి. మనం మునుగకుండా, మోసపోకుండా కొంచెం జాగ్రత్తగా బిజినెస్ చేయాలి, తప్పేమీ లేదు. కానీ జీవన వ్యాపారము అంటే ఈ లోక సంబంధమైన వ్యవహారాలలో అతిగా ఇన్వాల్వ్ కావద్దు. ఎంతవరకు అంతవరకే, ఒక లిమిట్లో ఉండాలి. అన్నీ చెయ్యాలి, అందులో చిక్కుపడకూడదు. 4వ వచనం, చిక్కుకొనడు అన్నాడు. ఇప్పుడు నేను రాజకీయం చేస్తాను, సామాజిక సేవ చేస్తాను, నేను చెయ్యని మంచి పని లేనే లేదు, కానీ ఎందులో కూడా ఇరుక్కుపోను. కానీ మళ్ళీ దేవునికి నేను అవసరమైతే దేవుని సేవ చెయ్యాలి, ఒక సభలో ప్రసంగించాలి, సువార్త కరపత్రం రాయాలి, పంచాలి, సంఘము నాటాలి, మందిరాలు ప్రతిష్ఠించాలి, సేవకులను ఏర్పాటు చేయాలి. ఇది ఎప్పుడైనా తగ్గిందా? ఈ సామర్థ్యం అందరికీ ఉండదు. ఒకటి చేస్తే ఇంకోటి చేయలేరు. రాజకీయం చేస్తే సేవ చేయలేడు, సేవ చేస్తేనేమో రాజకీయం చేయలేడు. మంచి సైనికుడు అయినోడు అన్నీ చేస్తాడు, కానీ ఎక్కడ ఇరుక్కోడు, చిక్కుకొనడు. He will do everything good for the society, but he is always free to serve the Lord. ఆ మెచ్యూరిటీ, ఆ మానసిక పరిపక్వత కలిగిన వాడు క్రీస్తుకు మంచి సైనికుడు. దేవుని బిడ్డలారా, తర్వాత 5వ వచనంలో, జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే, ప్రతి ఆటకు కొన్ని నియమాలు ఉంటాయి. వాలీబాల్ ఉంటుంది. వాలీబాల్ దాన్ని చేతులతో పుష్ చేస్తూ ఉంటారు, కానీ ఫుట్బాల్ ఉంది, చేత్తో పట్టుకున్నాడంటే అవుట్ వాడు. మళ్ళీ అంపైర్ వస్తాడు, మళ్ళీ కింద పెట్టి మళ్ళీ మొదలుపెట్టి ఆట అంటాడు. ప్రతి ఆటకు కొన్ని నియమములు ఉంటాయి. దేవుని బిడ్డలారా, అలాగే క్రీస్తు యేసు కొరకు మనం చేసే యుద్ధములో
పోరాటములో కొన్ని నియమములు ఉన్నవి. ఆ నియమముల ప్రకారము పోరాడకపోతే మనకు కిరీటం దొరకదు. పౌలు చెప్పాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఎందుకంటే వెల్ డిసిప్లిన్డ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ ఆయన. చాలా క్రమశిక్షణ కలిగిన క్రీస్తు సైనికుడు. నియమ ప్రకారము పోరాడాలి. అడ్డగోలు పోరాటం కాదు. ప్రతిదానికి ఒక పోరాటం. పోరాటానికి నియమం ఉంటుంది. ఒకప్పుడు యుద్ధం చేస్తే బొడ్డు కంటే కింద కొట్టదు. బొడ్డు కంటే కింద కొట్టదు. తొడలు కింద కొట్టదు. అధర్మ పోరాటం. కానీ ఇప్పుడు WWF వచ్చింది. వాడిని ఎక్కడ పడితే అక్కడ కొడతాడు. దానికి రూల్ లేదు, పాడు లేదు. మొత్తం లేబట్టి కిందికి ఎత్తేస్తాడు. కుర్చీలతో కొడతాడు, తల మీద కొడతాడు, కాళ్ళ మీద కొడతాడు. ఇక్కడ కొట్టొద్దు అనే నియమమే లేదు. అసలు నియమము లేకుండాటే వాళ్ళ నియమం. ఏ రూల్కి కట్టుబడి ఉండొద్దు అనేది వాళ్ళ రూల్. మన ఆధ్యాత్మిక పోరాటం అలాగా అడ్డగోలు పోరాటం కాదు, ఒక నియమ ప్రకారమైన పోరాటం. మన శత్రువుతో మనం మాట్లాడినా, శత్రువును కొట్టినా ఒక రూల్ ప్రకారం కొట్టాలి. అత్యవసరమైన మాటలే మాట్లాడాలి తప్ప విషయం యొక్క పరిధి దాటి అవతలికి వెళ్ళిపోయి మాట్లాడద్దు. ఏదైనా ఒక తర్కమే వచ్చిందనుకో, ఒక పాయింట్, ఏదైనా ఒక సిద్ధాంత తర్కం వచ్చింది, ఆ సిద్ధాంతం వరకే మాట్లాడాలి. అంతేగాని మనం గెలవలేకపోయినప్పుడు చాలు లేరా, ఇది ఖాందాన్ మొత్తం నాకు తెలుసు, మీ అయ్యా నీ సంగతి ఏం చేశాడు తెలుసా అంటే వాళ్ళ అయ్యే సంగతి కాదు ఇప్పుడు చర్చ. మీ అయ్య జైలుకు పోయి వచ్చాడు, పెద్ద నాతో మాట్లాడుతున్నామంటే ఇక్కడ వాళ్ళ అయ్య జైలుకు పోతే ఇక్కడ సిద్ధాంతం మారుతుందా? వాళ్ళ అయ్య జైలుకు పోకపోతే వాళ్ళని పాయింట్ రైట్ అవుతుందా? అప్రస్తుత ప్రసంగాలు వద్దు. డీసెన్సీ అండ్ డిగ్నిటీ ఉండాలి. డీసెన్సీ అండ్ డిగ్నిటీ అండ్ డిసిప్లిన్ అండ్ డెకోరం ఉండాలి. చాలా హుందాగా మాట్లాడాలి. అట్లా హుందాగా నేను మాట్లాడినందుకే TV5లో పీఠాధిపతులతో మాట్లాడే ఓఫీర్ గారు ఓడిపోయారని అందరూ మనోడు కూడా చెప్పుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం గెలవడం ఏంటంటే పాయింట్ వదిలేసి గొడవ చేయాలా, పిచ్చి కుక్కలాగా కై అని అరవాల. అట్లా గొడవ జరగకపోతే ఓడిపోయినట్టు, గొడవ జరిగితే గెలిచి. అంత హౌలగాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా చెడ్డ సైనికులు. అరే ఇట్లా మాట్లాడు అని నాకు చెప్పకండి రా హౌలే, నన్ను చూసి నేర్చుకోండి. హౌ టు స్పీక్, హౌ టు ఆర్గ్యూ, హౌ టు డిబేట్ నేర్చుకో. ఇట్లా డిబేట్ చే. కొంతమంది ఎట్లానే నా పిల్లలు కదా లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. డిబేట్ అనాల. చర్చని ఏమంటారు? DEBATE, డిబేట్. డెబిట్ కాదు. చాలామంది అయ్యగారు TV5లో మీ డెబిట్ నేను చూశానండి. డెబిట్ క్రెడిట్ అనేది బ్యాంకింగ్ సంబంధించిన విషయం. డబ్బులు మన అకౌంట్లో వేస్తే క్రెడిట్ అవుతాయి, మనం డ్రా చేసుకుంటే డెబిట్. అది బ్యాంకింగ్ భాష. అంతేగాని సిద్ధాంత చర్చలో డెబిట్లు క్రెడిట్లు ఉండవు. గెలిస్తే క్రెడిట్ ఉంటుంది, అది వేరే విషయం. అది ఇంకొక క్రెడిట్. కొంచెము ఓఫీలిస్టులు భాష కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి.
దండం పెడతా, నీ కాల్ముక్త భాషను మంచిగా భాష ఇంప్రూవ్ చేసి. తెలంగాణ ఉంది కదా, మరి తెలంగాణ వాళ్ళు అట్లే అంటారు, నీ కాల్ముక్త భాషను అంటే అర్థం అంటే బానిసను అని. అయ్యా దయచేసి ఇంప్రూవ్ చేసుకోండి. భాష ఇంప్రూవ్ కావాలంటే మనకంటే ముందున్న పూర్వ కవులు పండితులు రాసిన ఉద్గ్రంథాలను ఎక్కువ చదవాలి. అది ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఎనీ లాంగ్వేజ్. అల్టిమేట్ ఇటర్నల్ రూల్ ఒకటి చెప్తున్నా, నథింగ్ విల్ ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్ యాజ్ మచ్ యాజ్ బుక్ రీడింగ్ క్యాన్ డూ. టేక్ డౌన్ దట్ quotation. Nothing will improve your language as much as book reading can do. You must become a bookworm. పుస్తకాల పురుగు కావాలి. పుస్తక పఠనము ద్వారా నీ భాష పరిపక్వమైనట్లు ఇంకా దేని ద్వారా కూడా పరిపక్వం కాదు. శిలాశాసనం ఇది. నువ్వు రోజంతా బ్రతుకంతా ఇంటర్నెట్ పెట్టుకొని చూసినా సరే నీకు ఏమి లాంగ్వేజ్ ఇంప్రూవ్ కాదు. ఇంటర్నెట్ వేరు, కానీ ప్రింటెడ్ పేజ్ చూస్తూ నువ్వు పుస్తకం చదివితే నీ భాష నీకు తెలియకుండా ఇంప్రూవ్ అయిపోతుంది. కాబట్టి క్రెడిట్ అంటే రెండు అర్థాలు. డబ్బులు బ్యాంకులో పడితే క్రెడిట్ అని అంటారు. క్రెడిట్ అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే ఖ్యాతి. ఖ్యాతి, పేరు ప్రఖ్యాతులను కూడా హీ టేక్స్ ఆల్ ద క్రెడిట్ అంటారు. కాబట్టి మనము ప్రత్యర్థులతో మాట్లాడేటప్పుడు కొన్ని నియమాలు, సంఘం ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కొన్ని నియమాలు. ఎక్కడైనా ఒక సంఘం ఉంటే వాడి యువతల సంఘం ఉంటే రోడ్ అవతల ఇంకో సంఘం పెట్టేసి అక్కడ హల్లెలూయా స్తుతి మహిమ పాడుతుంటాడు, ఇక్కడ కనీసం సేమ్ సాంగ్ అన్నా పాడవు. కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ తబలా వాయించేటోడు ఆ పాటకు వాయిస్తుంటాడు, ఇక్కడ డోలకు వాయించేటోడు మళ్ళీ ఏ పాటకు డోలకు వాయిస్తుంటాడు. అంత దగ్గర ఎందుకు? రెండు మసీదులు ఒక దగ్గర ఉంటాయా? పక్క పక్కన రెండు మసీదులు ఉంటాయా? కానీ చర్చిలు ఉంటాయి. ఇది ఫూలిష్నెస్ కదా. ఇది ఓఫిల్ మినిస్ట్రీస్లో ఒక నిబంధన నియమం పెట్టాను నేను. సంఘం ఎస్టాబ్లిష్ చేస్తే అది ఏ డినామినేషన్ అన్నా కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 కిలోమీటర్ల దూరమే నువ్వు పెట్టాలి తప్ప పక్క పక్కనే పెట్టకండి. చూసే వాళ్లకు అవమానం, చూసే వాళ్ళ దృష్టిలో మనకు అవమానం. అదేంటండి, 3 దేవతల వాళ్ళు మేమందరం కలిసి ఉంటాం, ఒకే దేవుణ్ణి కలిగిన ఒకే గ్రంథం కలిగిన మీరు కలిసి ఉన్నది ఏంటండి అని లోకమంతా ప్రశ్నిస్తున్నారు. మనకంటూ కొన్ని నియమాలు ఉన్నవి, డిసిప్లిన్. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నియమ ప్రకారం నీ పర్సనల్ లైఫ్లో కొన్ని నియమాలు పెట్టుకోవాలి. పర్సనల్ డిసిప్లిన్, వ్యక్తిగత క్రమశిక్షణ. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అవర్ ఐ విల్ స్పెండ్ టైమ్ విత్ గాడ్. మెళుకువ రాగానే ఏ మనిషి ముఖాన్ని చూడక ముందు నేను దేవుని ముఖాన్ని చూడాలి, దేవుని గ్రంథాన్ని చదవాలి. ప్రతిరోజు కనీసం 2, 3, 5 అధ్యాయాలు నీకు చేతనైనంత, నీకు అవకాశం ఉన్నంత. నీ మీద ఎలాంటి ప్రెషర్ లేదు. ఎంత చదువుతావు అంతే చదువు. అదే నీ దినచర్యకు ప్రారంభం కావాలి. ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి మనము క్రీస్తు కొరకు పోరాటం చేయాలి.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము సైనికులుగా పిలువబడ్డాము. అందులో తెలివి తక్కువ సైనికులుగా ఉండొద్దు. ఎడ్ సిట్రనెల్లి అని ఒక ప్రవక్త గారు అమెరికాలో ఉన్నారు. ఆయన ఒక షార్ట్ రీల్ ఒకటి అప్లోడ్ చేశారు యూట్యూబ్లో. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. Nowadays, Christians are criticizing Christians. How can the body of Christ fight against the body of Christ? How can the army of God fight against the army of God? క్రీస్తు శరీరంతో ఎలా పోరాడుతుంది? దేవుని సైన్యంతో ఎలా పోరాడుతుంది? But I see this happening in the social media అన్నారు ఆయన. అంటే దమాక్ లేదు, వాడి మైండ్ పోయింది. వాడికి ఏదో మాట్లాడాలని అనుకుంటున్నాడు తప్ప ఎవరికి నష్టం చేస్తున్నాం అనే జ్ఞానము, అవగాహన, విచక్షణ లేదు. కాబట్టి మనందరం వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి, సేవలో క్రమశిక్షణ కలిగి, మాటలాడుటలో క్రమశిక్షణ కలిగి, దండులో మనల్ని చేర్చుకున్న రారాజు యేసుకు ఏ రకంగా కూడా నష్టము కానీ అవమానం కానీ కలిగించకుండా క్రమశిక్షణతో, ఆత్మ నిగ్రహంతో చక్కని యుద్ధం చేసి కిరీటం అందుకుందాం. దేవుడు మనకు అటువంటి జ్ఞాన హృదయం దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, మరొక ఆదివారం మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి మేము నడుచుకునవలసిన విధానం, మేము బ్రతకవలసిన విధానం, ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఏర్పడిన ప్రమాదకరమైనటువంటి రీతులు, ధోరణులు, ట్రెండ్స్ మీరు మా దృష్టికి తెచ్చి మేము ఏ బాట నడవాలో, ఏ రీతిగా పోరాటం చెయ్యాలో, ఎలా నడిస్తే, ఎలా బ్రతికితే మాకు కిరీటం తప్పనిసరిగా పరలోకంలో మాకు అందుతుందో, చెందుతుందో మీరు మాకు స్పష్టంగా చూపించినందుకు నీకు స్తోత్రం. ఇంకనూ ఉపదేశించడం కొనసాగించండి. సమయం అయిపోయింది కనుక ప్రసంగం ముగించుకున్నాం, కానీ మేము ఇంటికి వెళ్ళొచ్చుండగా ఇంకనూ మాతో మాట్లాడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఏ పని చేస్తున్నా నీ స్వరాన్ని మాకు వినబడజేస్తూనే మాట్లాడుతూనే ఉండండి. ఇక్కడ కూర్చొని నీ వాక్యం విన్న నీ బిడ్డలు, సుదూరాన్ని ఉండి ఇంటర్నెట్ ద్వారా వినబోతున్న నీ ప్రజలు, ప్రతి ఒక్కరూ క్రీస్తుకు ఒట్టొట్టి సైనికులుగా ఉంటేనే చాలదు, మంచి సైనికులుగా ఉండటానికి సహాయం చేయి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము, ఆయన అందించే దివ్యాదరణ, సమయోచిత సహాయం చేరి వచ్చిన మనకందరకు, భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికి దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.